బ్రో చావా మూవీ ఎలా అనిపించింది బ్రో? ఒక యోధుని చూసినాం, దేశం ఒక హిందూ సమాజాన్ని కాపాడే తోపును చూసినాం మేము. ఛత్రపతి శివాజీ మహారాజుకు ఒక బాహుబలి కాదు, బాహుబలి కన్నా తోపు ఒక వీర యోధుడు పుట్టిండు. అర్థమైందా? ఆయన మన హిందుత్వం కోసం ఎంత త్యాగం చేసిండంటే అసలు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిండు. ఎంత చర్మాన్ని ఇట్లా విప్పి ఆ చర్మానికి ఉప్పు పెడితే కూడా జై హింద్ అన్నాడు. కానీ పక్కకు పోలే అంటే ఏందనుకున్నారు? మొఘల్ చక్రవర్తిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాపించిండంటే ఏంది? సంభాజీ మహారాజు కాదు, ఆయన ఒక దేవుడు. అర్థమైందా? ఇంతకు ముందు ఎక్కడ పోయింది ఈ చరిత్ర? ఏడ పెట్టిండ్రు ఈ చరిత్ర? ఇన్ని సంవత్సరాలకి ఎందుకు తీయలేదు? ఇప్పుడే తీస్తాడు. ఇన్ని రోజులు గొప్ప మహాయోధులని మేము చూడలేదు. అర్థమైందా? ఇంతగానో మనకు చేసిండ్రా, ఇంతగానం మన కోసం పోరాడి చనిపోయినరా. అసలు ఏడ ఉన్నాం? ఎవరి చరిత్రలను చదువుకున్నాం మనం? అసలు ముందుకు రండి, అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా కూడా తెలుగులోనే రావాలి, పక్కా మేము చూడాలి. తెలుగు భాషలోకి ఆ సినిమాని రావాలి, అన్ని థియేటర్లో ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి ఈ సినిమా. ఒక వ్యక్తిని మా మతంలో మారమని మానసికంగా హింసించి కోసి ఉప్పు పెట్టడం అంటే ఏమిటిది అసలు? ఒక వ్యక్తి గోర్లు ఒకటి ఇట్లా పీకితేనంటే ఎంత నొప్పి చేస్తుంది, రక్తం మరుగుతున్నది. ఆ సినిమా చూడంగానే బాధ అనిపిస్తున్నది. అంటే మొత్తం ఇట్లా ఏరులై వారుతున్నాయి. ఈ సినిమా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. మరి లేడీస్ అందరూ చూడాలి. అది రండి, ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఒక చావా మూవీని చూడండి. మళ్ళా మన తెలుగులో కూడా వస్తున్నది, ఎల్లుండే రిలీజ్. రాసి పెట్టుకోండి, అందరూ వచ్చి నేను సినిమాని వీక్షించండి. మీరు రండి.